షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోనే నా భూతో నా భవిష్యత్తు విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇలాగ చేయగలుగుతామా? ఒక ప్రభుత్వం అనుకుంటే ఇలాగ జరగద్దా? ఈ యొక్క అద్భుతమైన స్కూల్ని మన మంత్రి నారాయణ గారు దాదాపు ఇది మూసేసి అనేక సంవత్సరాలైంది. చరిత్ర కలిగిన స్కూల్ ఇది, విఆర్ కళాశాల హై స్కూల్ అంటే. దీన్ని ఈరోజు విఆర్ మున్సిపల్ స్కూల్గా మళ్ళా కనీవిని ఎరగనట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో P4 ప్రోగ్రాం కింద మంత్రి నారాయణ గారి యొక్క పిల్లలు అలాగే ఎన్సిసి వాళ్ళు కలిసి ఈ యొక్క స్కూల్ని, మేమైతే మా కళ్ళతో ఇటువంటి స్కూల్ని ప్రభుత్వ పాఠశాల ఇలాగ ఉంటుందని కానీ ఊహించలేము. ఈరోజు దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడమే కాదు, చాలాసార్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే డబ్బులు పెడితే వచ్చేస్తుంది. దాంట్లో విలువలు, విద్యని కానీ ఇవ్వడం అనేది అది ఒక మంత్రి నారాయణ గారు వల్లే అవుతుందని కానీ తెలియచేస్తుంది. ఈరోజు ఇక్కడ పేదలంటే నిరుపేదలు నేను చాలా దగ్గరగా చూశాను. రాజకీయాల్లో ఉండే వాళ్ళ కోసం కాదు ఇది కట్టింది. నిజంగా మంత్రి గారు స్వయానా తిరిగారు. ఆ యొక్క కాలువ కట్టలపైన కూలి పని చేసేవాళ్ళు, పాసి పని చేసేవాళ్ళు, ఆటో డ్రైవర్ పిల్లలు, రైతు కూలీలు, మార్కెట్లో పనిచేసే కూలీల పిల్లలు పోయి వాళ్ళు డోర్ని నాక్ చేశారు, మీ బిడ్డల్ని ఇక్కడ చదివిండి అని చెప్పి. ఈ స్కూల్ని చూస్తుంటే మాకే అసూయ వేస్తుంది, మేము ఇటువంటి స్కూల్లో చదవలేదే అని. ఈరోజు 1000 మంది పైగా 1050 మంది పిల్లల్ని ఇక్కడ పేదలంటే నిరుపేద బిడ్డలకి ఇక్కడ ఇవ్వడం, ఏదో బడిలో చేర్పించడమే కాదు, ఉదయాన వాళ్ళకి చిన్నపిల్లలకైతే ఒక వ్యాన్ పోతుంది, వాళ్ళ ఇంట్లో నుంచి పికప్ చేసుకుంటుంది, ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఈవినింగ్ స్నాక్స్ పెడతారు. అంటే అన్నం పెడతారని కాదు నేను చెప్పేది, వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి ఆ భారంగా ఉండకూడదు. ఆ బిడ్డలు కంప్లీట్గా విద్యావంతులు అవ్వాలి. వాళ్ళ కానీ జీవితంలో ఎప్పుడు మంత్రి గారి ఆలోచన ఒకటే, జీవితంలో ఎప్పుడు పేదరికం కోసం మేము బాగుపడలేదు, మాకు డబ్బులుంటే మేము చదువుకునే వాళ్ళవి అనే ప్రశ్న వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళకి అవకాశం కలిగియాలి అని చెప్పి ఈ యొక్క అవకాశం. అయితే ఈ యొక్క స్కూల్ కడితే సరిపోతుందా? కాదు, దీన్ని చూపించి అనేక మందిని ప్రేరేపితం చేయగలిగారు. మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చూసి కానీ నేను కానీ ఒకటి కడతానని ముందుకు వచ్చారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ని కడుతున్నారు. ఇంకోటి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ డిఎస్ఆర్ వాళ్ళు కానీ, నెల్లూరు వాసులు వాళ్ళు కానీ ములాపేటలో ఒక స్కూల్ని కట్టబోతున్నారు. అంటే ఒకరిని చూసి ఒకరి ప్రేరేపణ చెందుతారు. అందరికీ స్కూల్ కట్టాలన్న ఆలోచన ఉండదు. ఒకసారి చూసిన తర్వాత మనం కానీ ఎందుకు కట్టలేము అనిపిస్తుంది. ఆ ప్రేరేపణ చేయడమే ఈ యొక్క స్కూల్ లక్ష్యం. అనేక మంది ఉన్నారు డబ్బులు ఉండేవాళ్ళు, అయితే అవకాశం రాక ఈరోజు దీన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు దీన్ని ప్రోత్సహించే వాళ్ళే. అలాగనే రేపు లోకేష్ గారు వస్తున్నారు, విద్యాశాఖ మంత్రిగా, దీన్ని ఇనాగరేట్ చేయడానికి. దీంట్లో కానీ మా స్వార్థం ఏంటంటే విద్యాశాఖ మంత్రి దీన్ని చూస్తే ఈ రాష్ట్రం మొత్తంలో ప్రభావితం వస్తుంది. ఈ స్కూల్ ఎలాగ నడపబోతున్నారు, ఈ స్కూలు ప్రతి అంగుళం నారాయణ గారు ఇక్కడ కూర్చొని ప్రతి అంగుళంని కానీ ఇలా ఉండాలి వాళ్ళ పాప ఏదైతే మొత్తం ఈ దేశంలో
అన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళు ఒకటి మించిన ఒకటి స్కూళ్ళు ఉన్నా ఆ అన్ని స్కూల్ కన్నా ఇది బాగా చేయాలని తీర్చిదిద్దిన స్కూల్ ఇది. నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా మంత్రి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగనే ఎన్సీసీ వాళ్ళకి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విఆర్ కళాశాల 1875లో స్థాపించిన కళాశాల. అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను మూసేసింది. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను. అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాను, నెల్లూరు ప్రజలకి, ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే రీఓపెన్ చేస్తామని. వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం, ఆయనతో మాట్లాడటం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు. అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే అటు మా పిల్లలు, మా కుమార్తె షర్ణి గారు, సింధు మరియు మా అల్లుళ్ళు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూలుని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకొని వాళ్ళిద్దరిని కలిసి P4 ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసి చేయమన్నా చాలా 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 చక్కగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఏ స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్లన్నీ అరేంజ్ చేశారు. పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, రోబోటిక్ ల్యాబ్ కావచ్చు, మ్యూజిక్ రూము, డ్యాన్స్ రూము, యాక్టివిటీ రూమ్, ప్రతి క్లాస్ రూము 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు, 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు చక్కగా అరేంజ్ చేశారు. నిజంగా ఐఎమ్ హ్యాపీ. అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు 5,000 మంది అప్లై చేశారు. ఒకే రోజు 1,050 మందికి అడ్మిషన్ పూర్తి చేశారు. అది కూడా పేదలు, నిరుపేదలకి. ఎక్కువ మంది తల్లులు ఎవరంటే తండ్రులు లేనివాళ్ళు, తల్లులు లేనివాళ్ళు, లేదా పాసి పని చేసుకునే తల్లుల యొక్క పిల్లలకి ఇచ్చాం. వాళ్ళు ఉదయాన్నే పాసి పనికి పోతారు కాబట్టి పిల్లలు ఇక్కడికి తీసుకొచ్చి చదవలేరు కాబట్టి వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. 10 బస్సులు కూడా యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లల తల్లులు ఉదయాన్నే పాసి పని చేసుకోవడానికి పోతారు ఎక్కువ మంది. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్. ఈ పిల్లలకి యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఇచ్చేదంతా మరో 4 జతలు మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను. అదేవిధంగా పిల్లలకి దగ్గరుండే పెద్ద పిల్లలకి సైకిల్లో వచ్చి ఏర్పాటు చేసి, ఎందుకంటే సైకిల్లో రావడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ సైకిల్ కూడా యాక్చువల్గా మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను. ఈ విధంగా ఇటు నారాయణ గ్రూపు, అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు కలిసి చాలా చక్కగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఒక్క స్కూలే కాదు, డిమాండ్ 5,000 మంది దాకా ఉంది కాబట్టి నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని ఖచ్చితంగా ఈ రాబోయే 4 ఏళ్లలో ఇదే స్టాండర్డ్లో తీర్చిదిద్దాను, రాబోయే 4 ఏళ్లలో. అందుకనే డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళు నెల్లూరులో పుట్టి పెరిగారు, ఈరోజు హైదరాబాద్, బెంగళూరు చేస్తున్నారు. వాళ్ళని ఒకరోజు ఇక్కడ ఈ ప్లేస్కే చూపించా. వెంటనే మేము కూడా ఒక స్కూల్ చేస్తామని మూలాపేట స్కూల్ తీసుకుని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. డిసెంబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తాం, ఎక్విప్మెంట్ పూర్తి చేస్తాం అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు RSR స్కూల్, ఆయన కూడా ఇక్కడికి వచ్చి చూశాడు. ఆయన కూడా P4లో స్కూల్ చేస్తానన్నారు. అదేవిధంగా గుంటబడి అంటారు మోడల్ స్కూల్ 40వ డివిజన్లో, అదైతే వర్క్ ఆల్రెడీ టేకప్ అయింది. ఇవన్నీ కూడా హై స్కూల్స్ 14 ఉన్నాయి. 14 హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్కి ఇదే విధంగా తీర్చిదిద్ది నెల్లూరులో పేదలు, నిరుపేదలకు అంకితం చేయడం జరుగుతుంది. మిగిలిన స్కూల్ కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీనికి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రితో నేను చెప్పినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే చేయమని ఆదేశించి ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. వెంటనే స్టాఫ్ని అపాయింట్ చేశారు. దానికి నెల్లూరు ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువనాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.